హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి నీచు వాసన లేకుండా ఫిష్ కర్రీ ఈజీగా అలాగే గ్రేవీగా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు చేపల్ని దొడ్డుప్పు కానీ లేదంటే కొందరైతే బూడిదతో కూడా కడుగుతారండి. దొడ్డుప్పు వేసేసి చక్కగా కడిగేస్తే మనకు నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. అలాగే కడిగిన తర్వాత కూడా మనము ఒక 5 నిమిషాల పాటు నీళ్ళల్లో వేసేసి చక్కగా మనం కడిగేస్తే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. కొంచెం పసుపు వేసి కడిగేస్తే కూడా నీచు వాసన అనేది రాదండి. చూడండి ఇందులోకి మనము మెంతులు, జీలకర్ర ఇవి 2 కంపల్సరీ వేసుకోవాలి. అలాగే నేను మిరియాలు, ఒక్క ఇలాచి అనేది తీసుకున్నాను. ఉల్లిగడ్డని ఎప్పుడు కూడా ఫ్రై చేయకుండా అలా పొయ్యి మీద సన్నటి మంట పైన ఒక 10 నిమిషాల వరకి మంచిగా కాలనివ్వాలండి. దాంట్లో నేను కొబ్బరి కూడా వేశాను. కొబ్బరి కూడా కొంచెం మీరు వేడి చేయాలండి. వేడి చేసిన కొబ్బరి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇలా మనం పైన ఉండే పొట్టు మొత్తం కూడా తీసేసేయాలి. చింతపండు సరిపడినంత తీసుకోండి. మీరు పుల్లగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకుంటారు. లేదంటే కొంచెం పుల్లగా తక్కువ కూడా తింటారు కదండీ! అలా. ఇలా ఉల్లిపాయలు వేసుకొని ఇందులో వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం అల్లం కూడా వేసేసి పేస్ట్ అనేది చేసేసేయండి. దీన్ని ఇలా పక్కన పెట్టేసేయండి. ఆయిల్ అనేది తగినంత వేసుకోండి. ఆయిల్ తగినంత వేసుకొని ఇందులో మీరిప్పుడు మనం మిక్సీ పట్టింది వేసేసేయండి. మీడియం టు సిమ్‌లో దీన్ని ఫ్రై చేయండి. మనకెందుకంటే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసేసేయండి. మనం ఇందాక వేయించుకున్న మెంతులు, జీలకర్ర అలాగే ఒక ఇలాచి కూడా వేశాను కదండీ! నేను లవంగాలనేది వేయలేదు. మిరియాలు మాత్రమే వేశానండి. ఆప్షనల్ అండి. మీరు మిరియాలు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. కొంచెం జలుబు అలా ఉంటే మిరియాలు వేసుకుంటే బావుంటుంది టేస్ట్ కూడా. లవంగాలు ఒక 2 కూడా వేయండి. అలాగే ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం పసుపు వేసేసి ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం వడకట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసేసేయండి. వేసిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు, అలాగే తగినంత కారం. నేను ఉప్పు, దొడ్డుప్పు వేశానండి. మీరు తగినంత కారం అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఎందుకంటే ఫిష్ కర్రీలోకి కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా బావుంటుంది. దీన్ని చక్కగా మరిగించేసేయండి. మరిగించిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా! కొబ్బరి అవన్నీ కూడా దాన్ని ఇందులో వేసేసి మరో 5 నిమిషాల పాటు మరిగించండి. ఇది చక్కగా మరిగిన తర్వాత మసాలా కూడా మంచిగా ఉడికిన తర్వాత ఇందులో మీరు ఫిష్ ముక్కలు అంటే నీళ్ళల్లో నుంచి తీసేసేయండి. మీరు వేసే ముందు చక్కగా కొంచెం నీళ్ళ తడి అనేది కొంచెం లేకుండా చూసుకోండి. మరీ నీళ్ళతో అలా వేసేసేయకుండా కొంచెం నీళ్ళు అనేది వడగట్టేసి వేసేసేయండి. ఇందులో ఒకటి ఒకటి వేసేసేయండి చక్కగా. అలాగే చెంచా పట్టి మరీ మనం కూరలు తిప్పేలాగా అలా తిప్పకండి. లైట్‌గా మీరు కదిపిస్తే సరిపోతుంది. ఇలా మనకి ఫిష్ అయితే ఉడికిపోతుందండి. మరీ హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియంలో మీరు దీన్ని ఉడకనివ్వండి. ఇలా నెమ్మదిగా కలుపుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అయితే తప్పకుండా షేర్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కూడా ఇట్లనే చేస్తారా? లేకుంటే ఇంకా వెరైటీ ఏమైనా చేస్తారో? నేను ఇందులో ఇంకేమైనా మిస్ చేశానేమో కామెంట్ చేసి చెప్పండి. చూడండి దీన్ని ఇలా మీడియంలో మొత్తం కూడా మగ్గిన తర్వాత చివరన నేనైతే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బావుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అప్పట్లో మన వాళ్ళు కొత్తిమీర వేస్తుండేనో, వేయకపోతుండేనో మనకు తెలవది. చాలా వరకైతే ఎయ్యకపోవచ్చు. కానీ కొంచెం కొత్తిమీర వేస్తే కూడా టేస్ట్ చాలా బావుంటుంది. అయితే ఇది నేను నైట్‌కి చేస్తున్న కర్రీ. ఇది చేసే ముందు ఒక 5:00 అలా చేసుకున్నామనుకోండి, నైట్ తినే ముందు చక్కగా మనకది మగ్గిపోయి ఫిష్ చాలా అనిపిస్తుందన్నట్టు కొంచెం కొత్తిమీర అయితే వేసేసానండి. ఇది అప్పుడే తినేదానికంటే ఒక 2, 3 గంటల తర్వాత చేసిన 2, 3 గంటల తర్వాత తింటే చాలా బావుంటుంది. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.